తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు ఆసక్తికరమైన సమాచారం ఒకటి అందుతుంది. భూ సంబంధిత వివాదాలు తీరి ఈరోజు ఈ రాశి వారు లబ్ధి పొందుతారు. ఓర్పుతో నేర్పుతో వ్యవహారాలన్నింటినీ కూడా ఈరోజు తులారాశి వారు చక్కదిద్దే ప్రయత్నం చేసి అందులో కూడా వారు విజయం సాధిస్తారు. వ్యాపారం గల వారు వ్యాపారంలో ముందడుగు వేస్తారు. కొన్ని నిర్ణయాలు తీసుకుని మంచి లాభాలు కూడా సంపాదిస్తారు. ఉద్యోగవర్గ వారికి ప్రమోషన్లకు సంబంధించిన సమాచారం ఊరిస్తుందని చెప్పవచ్చు. పారిశ్రామికవేత్తలకు విదేశీయాన ప్రయాణాలు, సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు విజయవంతంగా గడుస్తుంది. విద్యార్థులు ఆశించిన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. మహిళలకు కుటుంబంలో ఎనలేని గౌరవం కూడా దక్కుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక తులారాశి వారికి ఇవాళ కాసుకొచ్చే రంగు నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా శివార్థం చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు అనేవి కాస్త అధికంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు కూడా ఈరోజు వృశ్చిక రాశి వారికి నిరుత్సాహపరుస్తాయి. స్నేహితులతోటి కూడా వీరికి అకారణంగా వైరం ఏర్పడుతుంది. ప్రయాణాల్లో ఆటంకాలు కూడా ఎదురవుతాయి. కావున కాస్త జాగ్రత్త వహించాలి. ఖర్చులు మరింత అధికమవుతాయి. వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో పని భారం తప్పదు. పారిశ్రామిక వర్గాల వారికి చికాకులు మరింత అధికమవుతాయి. సినీ టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా తప్పుతాయి. విద్యార్థులు కూడా అనుకున్న అవకాశాలు చేజార్చుకుంటారు. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసుకొచ్చే రంగు ఎరుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పండించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఈరోజు కొంతవరకు వీరు జాగ్రత్త వహించాలి. నూతన రుణాలు కూడా ధనురాశి వారు చేయాల్సి వస్తుంది. బంధువులతోటి స్నేహితులతోటి కూడా వీరికి అకారణంగా విభేదాలు ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించాలి అన్న కోరిక మాత్రం నెరవేరుతుంది. వ్యాపారవర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగుల వారికి ఉద్యోగాల్లో అదనపు పని భారం వల్ల చికాకులు అధికమవుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి కూడా ఈరోజు మానసిక అశాంతి తప్పకపోవచ్చు. సినీ టీవీ కళాకారులు విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవడం కానీ లేదా వాయిదా వేసుకోవడం కానీ చేస్తారు. విద్యార్థులకు ప్రతి పనిలో కూడా శ్రమ అధికమవుతుంది. మహిళలకు కుటుంబ బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ధనురాశి వారికి ఇవాళ కాసుకొచ్చే రంగు గులాబీ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా నవగ్రహ ఆరాధన చేయడం, నవగ్రహ స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. అందరిలో కూడా సత్తాను చాటుకుని ముందుకు సాగుతారు. వాహనాలు ఆభరణాలు కూడా ఈరోజు ఈ రాశి వారు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల సలహాలు కూడా స్వీకరిస్తారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో అనుకున్న లాభాలు చేతికంతాయి. ఉద్యోగవర్గాల వారికి విధి నిర్వహణలో మరింత ఉత్సాహంగా గడుస్తుంది. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి ఊహించినటువంటి సన్మానాలు, సినీ టీవీ కళాకారులకు అవార్డులు కూడా దక్కుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారు విజయం సాధిస్తారు. మహిళలకు ఊహించినటువంటి ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మకర రాశి వారికి ఇవాళ కాసుకొచ్చే రంగు తెలుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి బంధువులతోటి విభేదాలు ఏర్పడతాయి. ఆరోగ్యం కూడా వీరికి కొంతవరకు మందగిస్తుంది. ఆర్థిక పరిస్థితి కూడా వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. పనులన్నీ కూడా నిదానంగా పూర్తవుతాయి. వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో ఆశించిన లాభాలు చేతికందవు. ఉద్యోగుల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక బదిలీలు లేదా పని భారం కూడా అధికమవుతుంది. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు మధ్యలోనే విరమించాల్సిన సందర్భాలు ఎదురవుతాయి. సినీ టీవీ కళాకారులు కొంతవరకు ఈరోజు ఒత్తిడిని ఎదుర్కోక తప్పదు. విద్యార్థులు మరింత శ్రమిస్తే కానీ ఆశించిన ఫలితాలు సాధించలేరు. మహిళలకు మాత్రం మానసిక ఆందోళన ఏదో ఒక రూపంలో వెంటాడుతుంది. షేర్ల క్రయ విక్రయాలు నిరుత్సాహపరుస్తాయి. కుంభరాశి వారికి ఇవాళ కాసుకొచ్చే రంగు నీలం రంగు మరియు లేత ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో మీనరాశి వారికి పైచేయిగా ఉంటుంది. ఒక సమాచారం కూడా వీరినిట్టే ఆకట్టుకుంటుంది. ఒక దీర్ఘకాలిక సమస్య తీరి మీనరాశి వారు ఊరట చెందుతారు. ఆర్థిక లావాదేవీలు కూడా వీరికి ఆశాజనకంగా ఉంటాయి. పనులన్నీ కూడా సజావుగా సకాలంలో పూర్తి చేస్తారు. సోదర వర్గం వారితో విభేదాలు ఏమైనా ఉంటే అవి తొలగుతాయి. స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కూడా ఈరోజు ముందడుగు వేసి మంచి లాభాలు సంపాదిస్తారు. వ్యాపారవర్గాల వారు వ్యాపారంలో ముందడుగు వేస్తారు. ఉద్యోగవర్గాల వారు ఉద్యోగాల్లో అందరి ప్రశంసలు కూడా పొందుతారు. ఇక పారిశ్రామికవేత్తలకు అరుదైనటువంటి అవకాశాలు కొన్ని దగ్గరకు వస్తాయి. సినీ టీవీ కళాకారులకు కూడా మంచి అవకాశాలు, పురస్కారాలు కూడా ఈరోజు వీరికి దక్కవచ్చు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు లభిస్తాయి. భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారు. మహిళలకు ఆస్తి ధనలాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు.
ఇక మీన రాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. వినరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తు ఏ విధంగా ఉంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలన చేద్దాం.